థాలసీమియా అని ఒక జబ్బు ఉంది. థాలసీమియా అన్న జబ్బులో పుట్టే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే జెనెటిక్ ప్రాబ్లం వల్ల తల్లి తండ్రి ఇద్దరికీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ 2 జీన్స్ కూడా ప్రాబ్లం ఉన్న జీన్స్ ఒక శిశువుకు వస్తే థాలసీమియా జబ్బు ఆ శిశువుకు ఉంటుంది. ఈ జబ్బులో ప్రాబ్లం ఏమిటంటే పుట్టుకతోనే వీళ్ళ శరీరం కరెక్ట్ అయిన హీమోగ్లోబిన్ మ్యానుఫ్యాక్చర్ చేయదు. హీమోగ్లోబిన్ అన్నదే మన ఎర్ర కణాల్లో ఉండే ప్రత్యేకమైన పదార్థం. దాంట్లో అదే ఆక్సిజన్ తీసుకెళ్తుంది మన శరీరంలో ప్రతి అంగానికి. ఆ హీమోగ్లోబిన్ అన్నది కరెక్ట్ అయిన హీమోగ్లోబిన్ టైప్ లేకపోతే గనక ఈ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అలాంటి పిల్లలకి అదే కాకుండా ఈ ఎర్ర కణాలు చాలా తొందరగా వాళ్ళ లైఫ్ సైకిల్ చిన్నగా అయిపోతుంది. అంటే వాళ్ళు 120 డేస్ ఒక రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ సైకిల్ అంటే ఈ రెడ్ సెల్స్ 60 డేస్లో లేకపోతే 50 డేస్లో 40 డేస్లోనే డిస్ట్రాయ్ అయిపోతాయి. ఈ పిల్లల్లో వీళ్ళ శరీరంలో నార్మల్ హీమోగ్లోబిన్ అసలు ప్రొడ్యూసే కాదు. అందుకని వీళ్ళకి బయటి నుంచి బ్లడ్ ఇస్తేనే వీళ్ళ శరీరంలో వీళ్ళకి అవసరమైన అంత హీమోగ్లోబిన్, వీళ్ళ అంగాలకి అవసరమైనంత ఆక్సిజన్ దొరుకుతుంది. వీళ్ళకి బయటి నుంచి బ్లడ్ అయితే ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తే గనక వీళ్ళు నార్మల్గా బ్రతకలేరు. ఇలా పుట్టిన ప్రతి పిల్లలకి లైఫ్ మొత్తం అంటే జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి నెలకొకసారైనా 2 వారాలకు ఒక్కసారైనా ఎదిగే కొద్దీ వీళ్ళకి బ్లడ్ రక్తం రిక్వైర్మెంట్ పెరుగుతూ పోతుంది. నెలకొకసారి, తర్వాత 3 వారాలకు ఒకసారి, తర్వాత 2 వారాలకు ఒకసారి వీళ్ళు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి వీళ్ళకి మ్యాచ్ అయిన బ్లడ్ తీసుకుని సేఫ్గా ఉన్న బ్లడ్ అంటే అందులో వైరల్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, టైఫాయిడ్ ఉండకూడదు, మలేరియా ఉండకూడదు, ఇవన్నీ కూడా లేకుండా సేఫ్గా ఉన్న బ్లడ్, సేఫ్గా కలెక్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకుని ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్కి వెళ్ళి ఎక్కించుకోవాలి. వీళ్ళు ఎదిగే కొద్దీ వీళ్ళ రక్త రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ముందుగా ఒక 300 ml సరిపోతుందంటే ఎదిగే కొద్దీ 600 ml దాకా అవసరం ఉంటుంది. ఇలాంటి జబ్బు కూడా మనం ల్యాబ్లో టెస్ట్ చేసి కనుక్కోగలము. పిల్లలు పుట్టేదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఈ థాలసీమియా అన్న జబ్బు పుట్టుక ముందే వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఒక అబ్నార్మల్ జీన్ ఉంటుంది అని చెప్పాం కదా. వాళ్ళని థాలసీమియా క్యారియర్ అంటాం. ఈ క్యారియర్స్ని మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి కనుక్కోగలం. HPLC అనే టెస్ట్ చేస్తాం మేము. ఈ HPLC టెస్ట్తో థాలసీమియా క్యారియర్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. థాలసీమియా క్యారియర్ ఒక క్యారియర్ని మనం కనుక్కున్నామంటే ఆ క్యారియర్కి మనం కౌన్సిల్ చేసి ఇంకో క్యారియర్తో పెళ్ళి జరగకుండా వాళ్ళు చూసుకోగలిగితే ఈ జబ్బు ఆ తరానితో ఆగిపోతుంది. ఒక క్యారియర్ ఇంకో క్యారియర్ని పెళ్లి చేసుకున్నప్పుడే ఈ జబ్బుతో ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అందుకని థాలసీమియా క్యారియర్ని డిటెక్ట్ చేయటం చాలా చాలా సులువైన విషయం. ఈ జబ్బుని మనం కంట్రోల్ చేయటానికి ఒక క్యారియర్ని డిటెక్ట్ చేయటానికి మనకు ఒక 3 ml బ్లడ్ కావాలి. ఆ టెస్ట్ చేసే నిర్ణయం తీసుకోవాలి. ఆ టెస్ట్ రిజల్ట్ మీద మనం జాగ్రత్తగా ముందు తరానికి ఆ జబ్బు రాకుండా చూసుకునే నిర్ణయం మనం తీసుకోవాలి. ఇవన్నీ మనం గనక ఈ థాలసీమియా డిటెక్షన్ టెస్ట్కి అందరూ ముందుకు రావాలి. చేస్తే వచ్చే తరాలలో మన దేశంలో థాలసీమియా పిల్లలు పుట్టకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకున్నట్టే.